హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో, చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు హ్యాపీగా అనిపిస్తుంది. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇన్ని రోజులు నేను వీడియో ఎందుకు పెట్టలేకపోయాను, ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం. సో, ఫస్ట్ అయితే ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సండే రోజు మేము అందరం కూడా లేట్‌గా లేచాము. ఇంకా మా వాచ్‌మెన్ వచ్చేసిందనమాట. తను ఇంట్లో పనికి పెట్టుకున్నాం కదా మేము మెయిడ్‌ని. సో, తను వచ్చేసి ఇంట్లో పనంతా చేస్తూ ఉంది. ఈలోపు వాళ్ళ పిల్లలు కూడా వచ్చి కూర్చుంటే వాళ్ళ కోసం మేము ఈ డోరేమోన్ అనేది పెట్టాము. పిల్లలు చూస్తూ కూర్చుంటారు కదా అని చెప్పి. ఇంకా వాళ్ళు చూడడమేమో కానీ వాళ్ళతో పాటు నేను మా అన్నయ్య అయితే అలా చూస్తూ కూర్చున్నాము. మాకు ఎంతో ఇష్టం అనమాట ఈ డోరేమోన్ కానీ షిన్చాన్ కానీ ఇప్పటికీ మేమిద్దరం చూస్తూ ఉంటాము. మీరు కూడా ఇంతేనా? మాలాగా డోరేమోన్ అవి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో యాక్చువల్గా నేను 1 వీక్ బ్యాకే పెట్టాలి. కాకపోతే ఇంట్లో కొంచెం వైరల్ ఫీవర్స్ నడుస్తూ ఉన్నాయి. మా అమ్మకి అన్నయ్యకి ఇద్దరికి కూడా వైరల్ ఫీవర్ వచ్చి కొంచెం ప్రాబ్లం అయింది. అందుకని చెప్పి వీడియో పెట్టలేకపోయాను. మన వాళ్ళకి ఎవరికైనా బాగాలేకపోతే ఇంకా మనం ఏదైనా పని చేసే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా, అలా అయిపోయిందనమాట. నాకు వీడియోస్ అప్లోడ్ చేయాలి అనిపిస్తూ ఉంది కానీ ఈ రీజన్తో నేను చేయలేకపోయాను. అంతకంటే ముందు నేను శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం ఉండింది కదా, సో ఆ రోజు వ్లాగ్ తీయాలి మీతో షేర్ చేసుకోవాలని చాలా ఉండింది నాకు. కాకపోతే ఇంకా అప్పుడు ఏంటంటే ఏదైనా పండగలు వచ్చినా సరే, ఏదైనా స్పెషల్ డే అకేషన్స్ వచ్చినా సరే ఇంట్లో పనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో వీడియో తీసుకోవడం అవ్వట్లేదనమాట. అందుకే నేను అప్లోడ్ చేయలేకపోతున్నా. తర్వాత ఇంకేమైపోయిందంటే నాకు ఇంట్రెస్ట్ అనేది పోయింది. నెర్వస్ అయిపోయాను నేను. వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇంకా రొటీన్ బ్లాగ్స్ అయితేనే షేర్ చేసుకోగలుగుతున్నాను. అప్పుడు ఎవరి డిస్టర్బెన్స్ అనేది ఉండదు కదా. పండగ రోజు అంటే కొంచెం ఎక్కువ పనులు అడిషనల్గా ఉంటాయి కదా. సో అట్లా అయిపోయి ఇంకా వీడియోస్ పెట్టొద్దు అని డిసైడ్ అయిపోయాను నేను. కాకపోతే ఏంటంటే ఇది నా ప్యాషన్ అనమాట, ఈ వీడియోస్ తీయాలి అప్లోడ్ చేయాలనేది. అందుకని నేను మళ్ళీ ఆలోచించి ఎందుకు మానటంలే, కొంచెం గ్యాప్ తీసుకున్నాం కానీ మళ్ళీ కొంచెం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే బాగుంటుందని మళ్ళీ నాకే అనిపించి ఇలా రీస్టార్ట్ అయితే చేశాను అనమాట. అందుకని ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను ఈ రీజన్తోనే. ఇప్పుడు నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నందుకు నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఎలా అనిపిస్తుంది ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఇద్దరికి ఒకటేసారి మా అమ్మకి అన్నయ్యకి ఫీవర్ వచ్చి ఒంట్లో బాగాలేనందుకు ఇంకా నేను ఒక్కదానే అయిపోయాను అనమాట ఇంట్లో పని మెయింటైన్ చేసుకోవడానికి. సో ఇంకా మెయిడ్ని పెట్టుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే పని ఉండింది. ఇంకా అమ్మకి వాళ్ళ కొంచెం పర్లేదు, కొద్దిగా తగ్గింది. కాకపోతే దమ్ము ఆయాసం వస్తుందన్నమాట. ఫీవర్ తగ్గిపోయినా కూడా అదొక్కటి ఉంది అమ్మకి. అందుకని ఇంకా నేను ఇవాళ కొంచెం బెటర్గా ఉంది కదా అమ్మ అని చెప్పేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇవి మొక్కలన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ కొంచెం కిచెన్లో పెడదాము ఆర్గనైజ్డ్గా అని చెప్పి అనిపించింది. ఇంకా అమ్మతో అన్నాను అనమాట, మనం ఇక్కడ కిచెన్లో పెట్టుకుంటే బాగుంటుంది మొక్కలు అని చెప్తే ఇంకా అదే పనిలో ఉన్నాం నేను అమ్మ. కాకపోతే నేను కొంచెం చెప్తే మా అమ్మ మరీ ఓవర్ డీప్ క్లీన్ లాగా పెట్టేసుకుంది. చూడండి ఇంకా చీపురు తెచ్చేసి దులిపేసి అన్నీ చేసేస్తుంది. నేనేమో ఇప్పుడే కదమ్మా నీకు తగ్గుతుంది, మళ్ళీ ఇంత పని ఎందుకు పెట్టుకుంటున్నావు అని నేను అంటున్నాను. ఇంకా అమ్మ ఏంటంటే ఇప్పుడు ఎలాగో మనం ఈ మొక్కలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంది. వీళ్ళకి కొంచెం ఏదన్నా జ్వరం కానీ అవి తగ్గితే వీళ్ళనైతే ఎవరు ఆపలేరు ఈ పని చేయకుండా. ఇంకా మా అమ్మకి ఇన్ని రోజులు ఉంటే కొంచెం ఎంతైనా వాళ్ళ చేతితో వాళ్ళు సర్దుకుంటే ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే ఆ ఫీలింగే వేరు ఉంటుంది కదా. సో అలా అయిపోయింది అనమాట మా అమ్మకి. అందుకే ఇంకా మొత్తం దులిపి సెట్ చేసుకుంటుంది. అదిగాక ఈ కిచెన్లో ఏంటంటే వంట చేస్తూ ఉంటాం కదా, ఆవిరి జిడ్డు అంతా కూడా దీని మీద పడుతుంది అనమాట, ఇక్కడ విండో దగ్గర. సో అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా నెత్తికి కట్టుకుని ఉంది చూసారా, అంటే బయట గాలికి కానివ్వండి కొంచెం దమ్ములాగా వచ్చేస్తుంది అనమాట. మాకు కరోనా వచ్చి తగ్గినప్పటి నుంచి ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడు జ్వరం వచ్చినా కూడా దమ్ము కంపల్సరీ వస్తుంది మాకు ఇంట్లో. సో ఆ ప్రాబ్లం అయితే ఉందన్నమాట ఇప్పుడు. ఇంకా
ఎక్కువ తడిలో తడిచినా కానీ లేకపోతే చల్లదనంగా ఉన్నా కానీ మాకు దమ్ అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని ఇంక ఇంతగానం ఏం చేయకు అని చెప్పి నేను చెప్తే కూడా మా అమ్మ వినట్లేదు. ఎక్కువ మీకు తెలిసిందే కదా, నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. అమ్మ ఎప్పుడు ఈ కిచెన్ కానీ హాల్ కానీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. అందులోనూ అన్నీ ఆర్డర్ పెట్టుకుంటుంది అనమాట. డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ మీషోలో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటుంది. మా అన్నయ్యకి అమ్మకి ఎప్పుడు ఫైటింగ్ అవుతూ ఉంటుంది. మా అన్నయ్య ఏమో ఇవన్నీ అవసరమా, ఎందుకు ఆర్డర్ పెడుతున్నావు అది ఇది అని అంటాడు. మా అమ్మ ఏమో ఇంటిని నీట్గా సర్దుకోవాలి, అన్నీ మంచి ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి అని మా అమ్మ అంటూ ఉంటుంది అనమాట. సో ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి ఈ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఏమైనా ఇంటికి సంబంధించిన వస్తువులు నచ్చితే ఒకరితో ఒకరం షేర్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ నేను తెప్పించుకోకపోతే అవి అమ్మ తెప్పించుకుంటుంది అనమాట ఆర్డర్ పెట్టుకుని. ఇంకా ఈ మధ్యలో మేము తెప్పించుకున్న వస్తువులు ఏంటి, అలాగే ఎలా ఆర్గనైజ్డ్గా మేము పెట్టుకున్నాము హాల్లో కానీ కిచెన్లో కానీ అనేది ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి దసరా అప్పుడు వచ్చానమాట. దసరా పండగకి వచ్చాను. ఇంకా ఆ పండగ అయిపోయిన తర్వాత నా బర్త్డే ఉండింది. నా బర్త్డే రోజు కూడా ఏదైనా వీడియో పెడదాము, మీతో షేర్ చేసుకుందాం, బర్త్డే రోజు మళ్ళీ నా యూట్యూబ్ అనేది రీస్టార్ట్ చేద్దాం అన్నట్టు నేను అనుకున్నా. బట్ బర్త్డే రోజే మా అమ్మకి అన్నయ్యకి సివియర్గా ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు సెలబ్రేషన్ అయితే ఏం లేకుండే, ఇంకా అందుకనే నాకు ఇంట్రెస్ట్ లేకుండే వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. మొత్తానికి మా కిచెన్ అయితే ఇట్లా నీట్గా పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా తను వచ్చేసి మా మేడ్ వచ్చేసి చేసి వెళ్ళిపోతుంది కదా, ఆమెను పెట్టుకునేందుకు మాకైతే చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే అమ్మకు ఒక్కొక్కసారి ఓపిక ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సో తను వచ్చి నీట్గా చేస్తుంది అనమాట పని. ఇప్పుడు చాలా మటుకు మనం మెయిడ్స్ని పెట్టుకుంటాము, కొంతమంది అసలు సరిగ్గా చెయ్యరు పని. మాకే ఎక్స్పీరియన్స్ అయింది అది ఒక టైంలో. ఈసారి కూడా మేము పెట్టుకున్నాం కానీ ఈమె కూడా ఎలా చేస్తుందో పని, గిన్నెలు తోమడం అవి సరిగ్గా తోముతుందో లేదో అనుకున్నాం కానీ చాలా అంటే చాలా బాగా నీట్గా చేస్తుంది పని. సో తను వచ్చి చేసి వెళ్ళిపోతుంది కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. తను వచ్చి గిన్నెలు తోమేసి ఇల్లు తుడిచి తడిబట్ట పెట్టేస్తుంది. రోజు ఈ పనులు అయితే చేస్తుంది. అందుకని ఇంకా రోజు ఇల్లు అయితే నీట్గా అయిపోతుంది. మేము ఇలా మిగతా వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది అనమాట. మొత్తానికి ఇలా ఇండోర్ ప్లాంట్స్ అని తెచ్చి లోపల ఇలా పెట్టేశాము. సో ఇప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా హాల్లో కూడా మేము ఎలా సర్దుకున్నాం ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. అడిషనల్గా ఈ లైట్ అయితే ఇలా పెట్టుకున్నాం. నాకు మా అమ్మకి ఎప్పటి నుంచో ఉండిందనమాట ఇట్లా లైట్ కిచెన్లో మేము పెట్టుకోవాలని చెప్పి. ఫైనల్గా ఈ లైట్ కూడా తెప్పించేసి పెట్టుకున్నాము. మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాతో చెప్పండి, ఓకేనా. బయట ఎండ అయితే విపరీతంగా ఉందండి. ఇంకా మా అమ్మ గట్టు సింక్ దగ్గర అంతా కూడా నీట్గా తోమేసి ఇదిగోండి తడి లేకుండా డ్రైగా తుడుచుకుంటుంది. మాకు ఈ జిల్ల పురుగుల ప్రాబ్లం ఒకటి ఉంది కదా, ఇప్పుడైతే ఎక్కువ జిల్ల పురుగులు లేవు. కాకపోతే ఇంకా కిచెన్ నీట్గా వీలైనంత మటుకు డ్రైగా పెట్టుకుంటేనే బెస్ట్ కదా అన్నట్టు ఇంకా ఈ విధంగా డ్రైగా అయితే పెట్టుకుంటుంది. ఇంకా మా అమ్మ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా తను వేసిన డ్రాయింగ్స్ అవి కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ చూపిస్తానని చెప్పి చెప్పింది అనమాట. ఏదో ఒకటి మా అమ్మ అయితే ఎప్పుడు ఖాళీగా ఉండకుండా అంటే ఏదో ఒకటి ఇట్లా పెట్టుకుంటుంది అనమాట. దాని ఏమంటారు, డ్రాయింగ్ వేయడం కానీ క్రాఫ్ట్ కానీ లేకపోతే ఇంకేదన్నా యాక్టివిటీస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇంకా ఆ క్రాఫ్ట్లలో కొన్ని ఏంటంటే నేను ఎక్కువగా ఇష్టపడి అమ్మని అడిగి మరీ చేయించుకుంటాను మా ఇంటికి తీసుకెళ్ళడానికి. అందుకని చెప్పి అమ్మకి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. నాకు అమ్మ చేసే క్రాఫ్ట్లు అవి బాగా నచ్చుతాయి. చాలా టాలెంట్ అయితే ఉందండి మా అమ్మలో. అంటే ఏదైనా క్రాఫ్ట్ చేయడం కానీ ఏదైనా ఇలా చేద్దాం అలా చేద్దాం, ఈ బొమ్మలు చేద్దాము, ఆర్గనైజ్డ్గా ఇలా పెట్టుకుందామని చాలా బాగా ఆలోచించి నీట్గా సర్దుకుంటుంది. నాకు మా కిచెన్ కూడా చాలా నచ్చుతుంది అనమాట. నీట్గా పెడుతుంది అమ్మ, ఎప్పటికప్పుడు సర్దుకుంటుంది కాబట్టి. ఇంకా మేము వంట చేసుకోవడం కొంచెం లేట్ అయిపోయింది. వంటలో కూడా మేము ఏమీ స్పెషల్ చేసుకోలేదు, జస్ట్ టమాటో కూర చేసుకున్నాం. అందులో కొంచెం చింతపండు పులుసు వేసుకున్నాం అనమాట. ఎందుకంటే పుల్ల పుల్లగా కారంగా అట్లా తినాలనిపించింది, నోరు టేస్ట్ తెలియట్లేదు కాబట్టి. ఇంక ఇక్కడ మా అమ్మ చేసిన కొన్ని క్రాఫ్ట్ అలాగే కొన్ని ఆన్లైన్ షాపింగ్వి అవన్నీ కూడా చూపిస్తున్నా. ఈ వెల్కమ్ బోర్డ్ అయితే అమ్మనే తయారు చేసిందండి. ఇంకా ఇందాక చూపించా కదా కృష్ణుడి డ్రాయింగ్,
డ్రాయింగ్, అది కూడా అమ్మాయి చేసిందనమాట. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇవి ఆర్డర్ పెట్టినవి. ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని డ్రాయింగ్స్ అయితే చూపిస్తున్నా అమ్మ చేసినవి. ఇదిగోండి ఈ అమ్మాయి బొమ్మ కూడా అమ్మేసింది. ఇంకా వరుసగా మీకు ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడా మా అమ్మ చేసినవే అనమాట, ఒక్కొక్కటిగా చూపిస్తున్నా. ఈ మధ్య మా అమ్మకి డ్రాయింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట. ఇంకా చాలా ఏది చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ చేతి మీద ఈ లవ్ షేప్ అట్లా వచ్చింది కదా, అదైతే నేనే అడిగి మరి మా అమ్మతో డ్రా చేయించుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇది కూడా అమ్మనే చేసింది. సో ఓవరాల్గా ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడా అమ్మ చేసినవే. ఇంకా నెక్స్ట్ అయితే ఈ కొత్త కర్టన్స్ తెప్పించింది ఇంతలోపు ఆన్లైన్ షాపింగ్లో. నెక్స్ట్ ఇంకా ఎలా ఆర్గనైజ్గా సర్దుకుంది అనేది చూపిస్తాను. నేను కూడా ఈ మధ్యలో కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత నుంచి కూడా కెమెరా క్వాలిటీ చాలా బాగుండడంతో నాకు మళ్ళీ వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. నేను తీసుకున్న మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G అనమాట. ఇది వచ్చేసి 512 GB ఇంటర్నల్ మెమొరీ ఉంది. సో ఇంకా మొబైల్ అయితే తీసుకున్నా. యాక్చువల్గా రెడ్మీ తీసుకోకుండా వేరే ఏదైనా వివో కానీ శాంసంగ్ కానీ ఇలా ఏదన్నా తీసుకుందాం అన్నట్టు అనుకున్నా. కాకపోతే వేరే వాటిలో చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, వాటిలో ఉండే ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి. ప్లస్ నేను ఎక్కువ మొబైల్ వాడను, జస్ట్ ఇంకా మనం దేనికి వాడతాం, ఫోటోలు అవి తీసుకోవడానికి లేదా వీడియోస్కి లేదా ఇన్స్టా చూడటానికి, మ్యాక్సిమం వీటికే కదా నాకు ఎక్కువ మొబైల్ అంటే ఇంకెక్కువ వాడటం అయితే రాదు. సో వీటి కోసమే కాబట్టి నాకు నా బడ్జెట్లో మంచి మొబైల్ కెమెరా క్వాలిటీ ఇంకా ఇంటర్నల్ స్పేస్ అంతా కూడా మంచిగా ఉన్నదంటే ఈ ఫోన్ అయితే బెస్ట్ అనిపించింది. ఇంకా అన్నయ్య నాకు దసరా మూమెంట్లో నేను మా హస్బెండ్ మా అన్నయ్య ముగ్గురం వెళ్ళి ఈ మొబైల్ అయితే తెచ్చుకున్నాము. సో ఈ వీడియో అంతా తీసింది కూడా నా మొబైల్లోనే. వీడియో క్లారిటీ కూడా చాలా బాగుందని అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ డిన్నర్ ప్రిపేర్ చేసేస్తుంది. ఇంకా నూడిల్స్ చేస్తుంది అనమాట. వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినేద్దాం అన్నట్టు అనుకుంటున్నాము. నేను అన్నయ్య ఇంతలోగా ఫిష్ ఎక్వేరియం అనేది క్లీన్ చేశాము. చాలా రోజుల తర్వాత మీతో విషయాలు షేర్ చేసుకుంటున్నానని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. బర్త్డే రోజు స్పెషల్ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంటే బర్త్డే రోజు రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా బర్త్డే కాస్త ఇలా జ్వరాలతో ఇట్లా గడిచిపోయింది. సో మేము ఒకటే రోజు స్పెషల్గా ఎంజాయ్ చేయాలి, బర్త్డే రోజు ఎంజాయ్ చేయాలి అలా ఏమనుకోము. మాకు ఎప్పుడు కుదిరితే ఎప్పుడు వీలైతే అప్పుడే మేము ట్రిప్స్ అవి ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. నాకు పెద్దగా కేక్ కటింగ్ అంటే నచ్చదు కాబట్టి కేక్ కటింగ్ అసలు పెట్టుకోను. నా బర్త్డేకి అసలు ఇష్టం ఉండదు నాకు కేక్ కటింగ్. అందుకనే అలా ఆ ప్రోగ్రామ్స్ అయితే నేనేం పెట్టుకోలేదు. సో అంతేనండి. ఇంకా మేము వేడివేడిగా నూడిల్స్ అయితే తినేస్తాము. మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారు ఏంటనేది వీలైతే కామెంట్ చేయండి, ఓకేనా? వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో అంతేనండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.